భక్తుల కోరికలు తీర్చే కల్పతరుగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయ ప్రాంగణ పరిధిలో పారిశుధ్యంతో నిండి అస్తవ్యస్తంగా ఉంది. నిత్యం ఆలయానికి ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులతో పాటు పాలక మండలి సభ్యులు చర్యలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా శివునికి అత్యంత ప్రీతి అయిన కార్తీక మాసంలో నిర్వహించే పూజలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి, కానీ ఇలాంటివి ఏవీ పట్టినట్లుగా ఆలయ ప్రాంగణం మురికి కూపంలా మారి ఎక్కడ చెత్త అక్కడ పేరుకుని దుర్గంధం, దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. భక్తుల కోరికలు తీర్చే కల్పతరుగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయ ప్రాంగణ పరిధిలో పారిశుధ్యంతో నిండి అస్తవ్యస్తంగా ఉంది. నిత్యం ఆలయానికి ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులతో పాటు పాలక మండలి సభ్యులు చర్యలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా శివునికి అత్యంత ప్రీతి అయిన కార్తీక మాసంలో నిర్వహించే పూజలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి, కానీ ఇలాంటివి ఏవి పట్టినట్లుగా ఆలయ ప్రాంగణం మురికి కూపంలా మారి ఎక్కడ చెత్త అక్కడ పేరుకుని దుర్గంధం, దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఈ పారిశుద్ధ నిర్వహణకు ఆలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ఉండగా వీరు నామమాత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆ వైపుగా చూడకపోవడంతో భక్తులు ముక్కు మూసుకుని ప్రాంగణ ప్రాంతాల్లో తిరగాల్సి వస్తుంది. ముఖ్యంగా పెన్నా నది తీరాన ఆలయం ఉండటంతో పెన్నా నదిలో పుణ్యస్నానాన్ని ఆచరించేందుకు భక్తులు ఎక్కువగా మక్కువ చూపుతారు. ఈ స్నానాల ఘాటు వద్ద ఎటు చూసినా మురికి, దుర్గంధం, దుర్వాసనలు ఉండటంతో భక్తులు ఆ ప్రాంతానికి వెళ్లాలంటే నరకప్రాయంగా మారింది. ఈ స్నానాల ఘాటు వద్ద స్నానాలు ఆచరించిన భక్తులు విడిచిన వస్త్రాలు, వ్యర్థాలను సైతం సరిగా శుభ్రం చేయకపోవడంతో పెన్నా నదీ తీరం మురికి కూపంగా మారింది. స్నానాల ఘాటు వద్ద ఏర్పాటు చేసిన అదనపు గదులు, మద్యం సీసాలు, వాటర్ ప్యాకెట్లు, డిస్పోజల్ గ్లాసులతో నిండి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.